పెంకి మేడలు. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మనకి లక్ష్మణ్ అయితే చాలా జులాయిగా లైఫ్ని అయితే బతుకుతూ ఉంటాడు అనమాట. అసలు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా చాలా టైం పాస్ చేసుకుంటూ బతికేస్తాడు. వాళ్ళ వైఫ్ మాత్రం చాలా స్ట్రగుల్ అవ్వుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ చాలా స్ట్రగుల్స్ అయితే పడుతుంది. వన్ ఫైవ్ డే లక్ష్మణ్ లైఫ్లోకి అయితే ఒక అన్యాయం అయితే తన లైఫ్లోకి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత థింగ్స్ ఎట్లా చేంజ్ అయినాయి, వాళ్ళ లైఫ్ ఎట్లా మారిపోయింది అనేది కంప్లీట్గా మనం మూవీలో అయితే చూస్తాం. ఇంకా మీకు మూవీ వర్తా కాదని అడిగితే డెఫినెట్గా వర్త్ అని చెప్తా. థియేటర్లో వచ్చినప్పుడు అంతా ఎవరు రెస్పాండ్ కాలేదు, కానీ ఓటీటీలోకి వచ్చింది కొంచెం మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రజెంట్ అయితే మీకు ఈటీవీ ప్లస్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు బిల్డ్ చేసుకున్న ఆ నేచురల్ బిల్డింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. మూవీ ఎక్కడ కూడా మనకి సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇవ్వదు అనమాట. ఒక మిడిల్ క్లాస్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకుని రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి బయట. ఇవి చూస్తే ఖచ్చితంగా మనలో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది కనెక్ట్ అవుతారు అనమాట. అంత బ్రిలియంట్గా రాసుకున్నారు స్టోరీని అయితే. స్టోరీతో పాటు మనకి స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు. ప్రతిదీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసుకుంటూ స్లోగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ మధ్యలో వచ్చిన ఎమోషన్స్ కానివ్వచ్చు, అక్కడ వచ్చే థింగ్స్ అవన్నిటిని కూడా చాలా ప్రాపర్గా సెటప్ చేసుకున్నారు. మెయిన్ హైలైట్ ఏంటంటే మూవీకి నేచురల్ బిల్డింగ్ అనమాట. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఎక్కడ కూడా మనకి సినిమాలో చేస్తున్నామనే ఫీలింగ్ని క్రియేట్ చేయకుండా కంప్లీట్గా నేచురల్ యాక్టింగ్ తోటి వెళ్ళిపోతుంది మూవీ. సపోర్టింగ్ చేసిన క్యారెక్టర్స్ కావచ్చు, వాళ్ళు చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ అవన్నిటిని కూడా చాలా ప్రాపర్గా సెటప్ చేసుకున్నారు. మూవీలో ఉన్న సాంగ్స్ కూడా ఎక్కడ మన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయవు. సాంగ్స్లో కూడా చాలా డెప్త్ మీనింగ్ ఉన్న సాంగ్స్ పడ్డాయని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రాఫర్ వైజ్గా ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ కూడా చాలా బ్రిలియంట్గానే ఉంటాయి. ఎక్కడ కూడా మనకి సినిమాటిక్ వేని ప్రజెంటేషన్ తక్కువ ఉన్నా కూడా మనకి ఒక న్యాచురల్ థింగ్స్ని, ఒక మిడిల్ క్లాస్లో ఇలాంటి ఇన్సిడెంట్ని తీసుకుని ఒక ఫ్యామిలీది కానీ స్టోరీ కింద చూపిస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది ఫిలిం అయితే. అండ్ ఇది మీ మిడిల్ క్లాస్లో ఎవరు ఉంటారు చాలామందికి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట జనరల్గా జరిగేది. జనరల్గా ఏంటంటే ఇలాంటి స్టోరీస్ ఎక్కడ కూడా మనకి కంప్లీట్గా ఫస్ట్ నుంచి ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూపించినా కూడా సెకండ్ హాఫ్లో చేంజ్ అవ్వడమో లేదా క్లైమాక్స్లో మారిపోవడమో చూస్తాం జనరల్గా. బట్ ఈ ఫిలింలో అలా కాదు. కంప్లీట్గా ఏదైతే నెగిటివ్ క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి లక్ష్మణ్ అనే క్యారెక్టర్ని చూపించుకుంటూ వచ్చారో, ఎంత అలాంటి సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు మారరు అనే థింగ్స్ని మనకి ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళారనమాట. ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు. టిల్ క్లైమాక్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇన్నోవేటెడ్గా ఉంటుంది. అండ్ చాలామంది లేడీస్ చూడాల్సిన ఫిలిం అని చెప్పచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నా, ఈటీవీలో ప్లస్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట ప్రజెంట్ అయితే మూవీ. చూసేయండి సరదాగా ఫ్యామిలీతోటి.